తెలంగాణ, ఏపీ మన తెలుగు రాష్ట్రాలలో బాగా ఇష్టంగా తినే ఫుడ్డు అదేనండి చికెన్‌తో చేసిన బిర్యానీ. నేనైతే ముందుగానే 1 కేజీ చికెన్ కడిగేసుకొని పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్స్ ఉప్పేసుకున్నాను. 1 స్పూన్ పసుపేసుకున్నాను. మనకు బిర్యానీ ఎంత స్పైసీ కావాలో అంత కారమే వేసుకోవాలండి. మేమైతే కొంచెం లైట్‌గా తింటాం స్పైసీ. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. నా బిర్యానీకి అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. అది లైట్‌గా వేసుకున్నాను నేను. మరి ఎక్కువ అవసరం లేదని. మన బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అయింది కాశ్మీరీ మిర్చి పౌడర్ అండి. ఇది వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. కొద్దిగా కస్తూరి మేతి తీసుకోవాలండి. ఇది వేయడం వల్ల బిర్యానీ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 కప్ పెరుగు తీసుకున్నానండి. కొద్దిగా మిరియాలు, బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నానండి. లవంగాలు స్పైసీకి తగినంత, యాలుక్కాయలు అది కూడా స్పైసీకి తగినంత, ఒక నిమ్మకాయలో సగభాగం ఒక చెక్క మొత్తం పిండుకోవాలి గింజలు తీసేసుకొని. పుదీనా లేని బిర్యానీ వేస్ట్ అండి. తగినంత పుదీనా వేసుకుందాం. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 2 or 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. జీడిపప్పు యాడ్ చేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం చూసే చికెన్ 3 అవర్స్ తర్వాత, ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత. ఓకే, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. బిర్యానీకి ఎప్పుడు నెయ్యే వాడాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది బిర్యానీ. నేనైతే ఎంత కావాలో అంతే తీసుకున్నానండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. బిర్యానీ చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. కాదు, మంచి కలర్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఫ్రై అయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ అయితే హీట్ అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకోవాలండి. వాటర్లోని బాగా మరగనివ్వాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది చాలా విడివిడిగా వస్తుంది. రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలా తీయటం వల్ల బిర్యానీ తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. అవి తీసిన తర్వాత అందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి రైస్ ఫ్లేవర్ కోసం. వాటర్ అయితే బాయిల్ అయిందండి. దీంట్లోనే మనం రైస్ వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి. మిగతా 20% బిర్యానీలో ఉడికితేనే రైస్ చాలా బాగా వస్తుంది. రైస్ అయితే 80% బాయిల్ అయిందండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లోని రైస్ వేసుకొని దమ్ చేసుకోవాలి. అలా గాల్లోనే వేయాలి రైస్. అలా వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. రైస్కి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత దాని మీద పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సెకండ్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. అలా లేయర్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. థర్డ్ లేయర్లోని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మళ్ళీ వేసుకున్నాం ఫ్లేవర్ కోసము. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకున్నాం పైన. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము.
మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కలుపుతున్నారు మా సార్ అయితే. చికెన్ ముక్క అయితే చూపిస్తున్నారు. కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా అనొచ్చండి. చికెన్ ముక్కలు అయితే మంచి కలర్ అయితే వచ్చాయి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.